నమస్కారం. సో ఎగ్జామ్ సీజన్ వచ్చేసింది. సిబిఎస్ఈ, జేఈ, నీట్ ఇలా అన్ని ముఖ్యమైన పరీక్షల షెడ్యూల్స్ కూడా రిలీజ్ అయ్యాయి. అంటే స్టూడెంట్స్కి ఇది చాలా చాలా కీలకమైన సమయమన్నమాట. మరి ఈ ప్రెషర్ని ఎలా హ్యాండిల్ చేయాలి? పరీక్షల్లో సూపర్బ్గా ఎలా పర్ఫామ్ చేయాలి? దీనికి కావలసిన స్ట్రాటజీస్ ఏంటో ఈరోజు మనం వివరంగా చూద్దాం. అవును, చూస్తుండగానే జేఈ మెయిన్ నుంచి బోర్డ్ ఎగ్జామ్స్ వరకు అన్ని డేట్స్ మన ముందుకొచ్చేశాయి. టైం అయితే చాలా ఫాస్ట్గా గడిచిపోతోంది. అందుకే ఇప్పుడు ఒక పర్ఫెక్ట్ ప్లాన్తో ప్రిపరేషన్ మొదలు పెట్టాల్సిన టైం వచ్చేసింది. ఈ షెడ్యూల్స్ చూడగానే కొంచెం టెన్షన్ స్టార్ట్ అయిందా? అలా అనిపించటం చాలా కామన్, చాలా నార్మల్. కానీ అస్సలు కంగారుపడాల్సిన పనిలేదు. ఒక మంచి ప్లాన్ ఉంటే ఈ ప్రెషర్ని ఈజీగా జయించొచ్చు. మంచి కాన్ఫిడెన్స్తో ముందుకు వెళ్ళొచ్చు. అది ఎలాగో ఇప్పుడు చూద్దాం. సరే, ఆ ప్రెషర్ని జయించాలి అంటే ఫస్ట్ స్టెప్ ఏంటి? ఒక విన్నింగ్ గేమ్ ప్లాన్. ఏదైనా యుద్ధానికి వెళ్లేటప్పుడు స్ట్రాటజీ ఎంత ఇంపార్టెంటో మన ఎగ్జామ్స్కి కూడా ప్లానింగ్ అంతే ఇంపార్టెంట్. మన సక్సెస్కి ఫౌండేషన్ వేసే ఈ ఫస్ట్ స్టెప్ గురించి ఇప్పుడు డీటెయిల్డ్గా చూద్దాం. ఓకే, ఈ ప్లానింగ్ అనేది 3 సింపుల్ స్టెప్స్లో ఉంటుంది. స్టెప్ 1 ఒక రియలిస్టిక్ షెడ్యూల్. అంటే మనకు సూట్ అయ్యేలాంటి టైం టేబుల్ అన్నమాట. అంతేకాని ఇంకెవరో ఫాలో అవుతున్నారని కాదు. స్టెప్ 2 డైలీ అండ్ వీక్లీ గోల్స్ పెట్టుకోవడం. ఈరోజు ఏం చదవాలి, ఈ వారం ఏం కంప్లీట్ చేయాలి అనేది క్లియర్గా ఉండాలి. ఇక ఫైనల్ స్టెప్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ స్టెప్, వేసుకున్న ప్లాన్కి స్టిక్ ఆన్ అవ్వడం. కన్సిస్టెన్సీ, అదే ఇక్కడ మ్యాజిక్. మన పెద్దలు ఊరికే చెప్పలేదు, ఆలస్యం అమృతం విషం అని. దీని అర్థమేంటంటే మన ప్లాన్కి అతి పెద్ద శత్రువు ప్రోక్రాస్టినేషన్, అంటే వాయిదా వేయడం. సరేలే, రేపట్నుంచి చదువుదాం అనుకుంటే ఆ రేపు అస్సలు రాదు. మన ప్రిపరేషన్ మొత్తం దెబ్బతింటుంది. అమృతం లాంటి టైంని వాయిదా వేస్ట్ చేస్తే అది చివరకు విషంలా మారుతుంది. సో ఏ ప్లాన్ అయినా ఇమ్మీడియట్గా స్టార్ట్ చేయాలి. ఓకే, ప్లాన్ అయితే రెడీ. మరి ఇప్పుడు ఎలా చదవాలి? ఇక్కడే వస్తుంది అసలు విషయం. స్టడీ స్మార్టర్, నాట్ హార్డర్. అంటే గంటలు గంటలు బుక్స్ ముందు కూర్చోవడం కాదు. చదివిన కాసేపైనా సరే కాన్సెప్ట్ని అర్థం చేసుకుని చదవడం. అదే స్మార్ట్ వర్క్. జనరల్గా నేర్చుకోవడానికి 2 పద్ధతులుంటాయి. 1 బట్టి పట్టడం, 2 లోతుగా అర్థం చేసుకోవడం. చాలామంది చేసే కామన్ మిస్టేక్ బట్టి పట్టడం. దానివల్ల ఏమవుతుంది? ఎగ్జామ్ వరకు గుర్తుంటుంది, ఎగ్జామ్ హాల్ బయటికి రాగానే అంతా మర్చిపోతాం. అదే కాన్సెప్ట్ని అర్థం చేసుకుంటే అది లైఫ్ లాంగ్ గుర్తుండిపోతుంది. నాలెడ్జ్ పెరుగుతుంది, దాంతోపాటు కాన్ఫిడెన్స్ కూడా బూస్ట్ అవుతుంది. మరి ఈ డీప్ అండర్స్టాండింగ్ ఎలా వస్తుంది? కొన్ని టిప్సున్నాయి. ఫస్ట్, ఏ సబ్జెక్టు, ఏ చాప్టర్ని వదిలిపెట్టకూడదు. ఇది ఇంపార్టెంట్ కాదులే అని అనుకోవద్దు. బేసిక్స్ కోసం టెక్స్ట్ బుక్స్ కంప్లీట్గా చదవాలి. ఆ తర్వాతే ఇంకా ఎక్కువ నాలెడ్జ్ కోసం ఆన్లైన్లో రిఫర్ చేయాలి. ఇక ఫైనల్గా మాక్ టెస్ట్లు. ఇవి స్పీడు ఇంకా యాక్యురసీని పెంచడానికి బెస్ట్ టూల్. ఇది నిజంగా అక్షరాలా సత్యం. రివిజన్, ప్రాక్టీస్, ఇవే శ్రీరామరక్ష. మనం ఎన్ని కొత్త విషయాలు నేర్చుకున్నా వాటిని పదే పదే రివైజ్ చేయకపోతే, ప్రాక్టీస్ చేయకపోతే అంతా వేస్ట్. ముఖ్యంగా మనకు టఫ్ అనిపించే సబ్జెక్ట్స్ ఉంటాయి కదా, వాటి విషయంలో ఈ 2 మనల్ని కాపాడతాయి. సో నెవర్ ఎవర్ స్కిప్ రివిజన్ అండ్ ప్రాక్టీస్. సరే, మంచి ప్లాన్ ఉంది, స్మార్ట్గా చదువుతున్నాం. కానీ ఇంకో చాలా ముఖ్యమైన విషయముంది. అదే మన ఆరోగ్యం. ప్రిపరేషన్ అంటే కేవలం పుస్తకాలు చదవడం కాదు. మన మైండ్, మన బాడీ కూడా రెడీగా ఉండాలి. వాటిని పట్టించుకోకపోతే మనం ఎంత కష్టపడినా రిజల్ట్ సరిగ్గా రాదు. సో ఇప్పుడు మన వెల్బీయింగ్ గురించి మాట్లాడుకుందాం. ఇది చూడగానే అందరికీ అర్థమైపోతుంది. ఈ రోజుల్లో మన ప్రిపరేషన్కి అతిపెద్ద డిస్ట్రాక్షన్, అల్టిమేట్ డిస్ట్రాక్షన్ ఏదైనా ఉందంటే అది మన ఫోన్. మన ఫోకస్ని దెబ్బతీయడంలో దీని తర్వాతే ఏదైనా. అందుకే చదువుకునేటప్పుడు ఫోన్ని పక్కన పెట్టడం మనకు మనం చేసుకోగలిగే అతిపెద్ద హెల్ప్. ఓకే, మరి ఈ డిస్ట్రాక్షన్స్ని ఎలా ఓవర్కమ్ చేయాలి? కొన్ని ప్రాక్టికల్ టిప్స్ చూద్దాం. ముందుగా చెప్పినట్టే ఫోన్ని దూరంగా పెట్టేయండి. తర్వాత పోమోడోరో టెక్నిక్ని ట్రై చేయండి. అంటే ఏంటంటే 25 నిమిషాలు ఫుల్ ఫోకస్తో చదివి ఒక 5 నిమిషాలు బ్రేక్ తీసుకోవడం. ఇది ఎందుకంటే మన బ్రెయిన్ కంటిన్యూస్గా ఎక్కువసేపు కాన్సంట్రేట్ చేయలేదు. ఇలా చిన్న బ్రేక్స్ ఇవ్వడం వల్ల ఫోకస్ రీఛార్జ్ అవుతుంది. ఇంకో ముఖ్యమైన విషయం, చదివేటప్పుడే షార్ట్ నోట్స్, ఫార్ములా షీట్స్ ప్రిపేర్ చేసుకోవాలి. దీనివల్ల రివిజన్ చాలా ఫాస్ట్గా, ఎఫెక్టివ్గా అయిపోతుంది.
మన ఆరోగ్యానికి 3 పిల్లర్స్ ఉంటాయి. ఇవి చాలా ఇంపార్టెంట్. 1 సరిపడ నిద్ర, 2 మంచి ఫుడ్ అంటే సరైన న్యూట్రిషన్, 3 రెగ్యులర్ ఎక్సర్సైజ్. గుర్తుంచుకోండి, ఇవి ఎగ్జామ్ టైంలో లగ్జరీస్ కాదు, ఇవి అవసరాలు, ఖచ్చితంగా పాటించాల్సినవి. ఎందుకంటే మన హెల్త్కి, మన పర్ఫార్మెన్స్కి డైరెక్ట్ లింక్ ఉంది. ఫిజికల్గా, మెంటల్గా ఫిట్గా లేకపోతే దాని ఎఫెక్ట్ మన కాన్సంట్రేషన్ మీద, మన మెమరీ మీద పడుతుంది. నిద్ర సరిగ్గా లేకపోయినా, సరైన ఫుడ్ తీసుకోకపోయినా మనం ఎంత చదివినా బ్రెయిన్ దాన్ని సరిగ్గా ప్రాసెస్ చేయలేదు. సో ఆరోగ్యాన్ని కూడా ప్రిపరేషన్లో ఒక సబ్జెక్ట్లాగే చూడాలి. ఓకే, ఇప్పటివరకు మనం డిస్కస్ చేసిన అన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ని ఒక్కసారి క్విక్గా రీక్యాప్ చేద్దాం. ఇది మన ఫైనల్ సక్సెస్ చెక్ లిస్ట్ లాంటిది. ఎగ్జామ్కి వెళ్లే ముందు గుర్తుంచుకోవాల్సినవి. విజయానికి ఇదే దారి. 1 రియలిస్టిక్ ప్లాన్ ఉండాలి. 2 వాయిదా వేసే అలవాట్ని మొదటి రోజే ఓడించాలి. 3 బట్టీ కొట్టొద్దు, కాన్సెప్ట్స్ని అర్థం చేసుకోవాలి. 4 రివిజన్, ప్రాక్టీస్ అస్సలు ఆపకూడదు. 5 నిద్ర, ఫుడ్, ఎక్సర్సైజ్ వీటికి ప్రయారిటీ ఇవ్వాలి. ఇక ఫైనల్గా అన్ని డిస్ట్రాక్షన్స్కి దూరంగా ఉండాలి. ఇవి పాటిస్తే చాలు, సక్సెస్ మనదే. సరే, ఈ అనాలిసిస్ని ముగించే ముందు ఒక చిన్న ప్రశ్న. ఇప్పటివరకు మనం మాట్లాడుకున్న వాటిలోంచి ఈరోజు ఈ క్షణం నుంచి ప్రిపరేషన్లో మార్చుకోవాలనుకుంటున్న ఆ ఒక్క విషయం ఏంటి? దాని గురించి ఆలోచించండి, వెంటనే మొదలుపెట్టండి. అందరికీ ఆల్ ద వెరీ బెస్ట్.